అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ పొద్దుగాల ఏమైంది ఎరికేనా, నాకు ఫోన్ ఛార్జింగ్ దొరకలే. అడాప్టర్ కోసం ఊరంతా ఎతికినా, గదే మన ఇంట్లోనే. ఏడవడేసుకున్నానా అని అస్సలు అర్థం కాలేదు. బెడ్ కింద చూసినా, సోఫా సందులలో చూసినా, ఆడ ఈడ నా కళ్ళబడ్డ ప్రతి జాగలు ఎతికినా. గప్పుడే నాకు ఒక పాత రేడియో కనబడ్డది. దానికి ఉన్న దుమ్మంతా తుడిచిన, ఆన్ చేసి నోబ్ తిప్పితే గల్లకెళ్ళి మంచిగా పాత పాటలు వచ్చినాయి. మనసుకి మస్తు అనిపించింది. అబ్బా, రోజంతా పొద్దుగాల గిట్లా ఫోన్లు పట్టుకొని తిరుగుతాం, ఆ బొటనేలకు ఒకటే పని చెప్తాం. కానీ ఎప్పుడన్నా గిట్ల మంచిగా పాటలు విన్నామా పొద్దుగాల పూట అనిపించింది. ఈ రేడియో పాటలు వింటుంటే నా మనసుకైతే ఏదో తెలియని హాయ్, ఇట్లనే రోజంతా తింటే బాగుండు అని కూడా అనిపించింది. అందుకే అప్పుడప్పుడు ఈ గ్యాజెట్ల హడావిడిని జర పక్కన పడేయాలి, మనసును తేలిక చేసుకోవాలి. గది చాలా ముఖ్యం అనిపించింది. గసొంటి మధురమైన అనుభూతి కానీ పాటలు వింటేనే కాదు, మనకు నచ్చిన పని చేస్తే గిట్లా కూడా వస్తుంది. అందుకే గసొంటి మనసుకు హాయి తెప్పించే ముచ్చట్లు కూడా చెప్పుకుంటా మరి ఏం చేస్తే మంచిగా ఉంటుంది నేను చెప్తా కదా. అవన్నింటినీ ఇవాళ మన మార్నింగ్ ముచ్చట్ల నేను మీకు చెప్తా. వచ్చేసిన కదా, లేట్ చేయకుండా మరి నిమ్మలంగా విననీకి తయారుగాన్రి అన్నట్టు యాదమర్చిన. గియాల గీ ముచ్చట్లు మొదలు పెట్టుడితో పాటు ఇంకొక ముచ్చట కూడా చెప్పాలి. దేశ స్వతంత్రం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప వీరుడు, అమరుడు ఆయనే ఖుదీరామ్ బోస్. ఆయన వర్ధంతి ఇయాల ఆగస్టు 11 తేదీన దేశమంతా ఆయన గుర్తుగా షహీద్ దివస్ జరుపుకుంటారు. మనోళ్లకు స్వేచ్ఛ కావాలి, ముష్కరులైన బ్రిటిష్ వాళ్ళ పాలనను ఎదిరించి వయసు ఎంతనో తెలుసా, 18 ఏళ్ల చిన్న వయసులోనే 1908 ఉరికంబాన్ని ఎక్కిండు. అంతేకాదు ముజఫర్పూర్ కుట్రల ఆ కేసుల ఆంగ్లేయుల గీయనున్నగి ముజఫర్పూర్ అనే జైల్లో ఉరిదీసిరాయనను, సావుకు కూడా భయపడలేడు. అంతేకాదు చేతిల భగవద్గీత పట్టుకొని నవ్వుకుంటా ఉరికంబం ఎక్కిండు. ఎంత ధైర్యం కదా. గానాడు దేశంలో ఉన్న యువతల పెద్ద ఎత్తున విప్లవ జ్వాలలు కూడా రగిలినాయంట. దేశం కోసం గానాడే గంత గొప్ప త్యాగం చేసిన గా అమరవీరుడు ఖుదీరామ్ బోస్కు గియాల మనం నివాళులర్పియాలి. గది ముచ్చట. అంతేకాదు ఇక ఈ ముచ్చట్లతో పాటు మెదడుకు మేత పెట్టే ఓ మంచి ప్రశ్న కూడా మీకోసం తీసుకొని వచ్చిన. చక్కగినుండ్రి, అట్లనే సమాధానం గిట్లా ఆలోచిస్తూ ఉండుర్రి. ఇంతకీ ప్రశ్న ఏందంటారా? వేమన పద్యం ప్రకారం చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు వ్యర్థము? ఆప్షన్స్: ఏ, పూజా సామాగ్రి అంటే పూజా సామాగ్రి సరిగ్గా లేకపోవడం వల్ల. బి, పూజలు చేయడం వల్ల సమయం వృధా అవుతుంది కాబట్టి. అట్లనే ఆప్షన్ సి, మనసులో ఏకాగ్రత, అదే ఏకాగ్రత మరియు భక్తి ఆచారాలు అనేటివి జస్ట్ ఒక నటన మాత్రమే అని అనిపించుడు. ఇక డి, మతం పైన నమ్మకం లేకపోవుడు. చూసిరు కదా. మరి దీనికి సంబంధించిన సమాధానం ఏంది? మొత్తం ప్రోగ్రాం అయితేనే ఉంటుంది కదా, చివర్లో చెప్తా. ఇక మరో ముచ్చట ఇట్లా అడుగుతున్నా అని ఏమనుకోకుండ్రి. గడియారం ముళ్ళు కంటే స్పీడ్గా ఉరుకులు పరుగులు ఉంటున్నాయిలే, అదే మీ జీవితంలో. అంతేకాదు అసలు ఏడిపోతుర్రు, ఏం చేస్తుండ్రు? పైసలు అయితే సంపాదిస్తుర్రు, మరి ప్రశాంతతను ఎంతవరకు సంపాదిస్తుర్రు? లేదు, అసలు ప్రశాంతతనే లేదు జీవితంలో అని అనుకుంటుండ్రా? నిజమే. తిండి తింటున్నాం, పేయికి పడుతుందో లేదో తెలియదు. మనోళ్ళతో ఉంటున్నాం, మనసు నిమ్మల పడుతుందో లేదో తెలియదు కదా. పొద్దుగాల లేసుడు, ఫోన్ ముఖం చూసుడు, ఇక రాత్రి అయ్యేదాకా ఫోన్తోనే సరిపోతుంది జిందగంతా. మరి మన బతుకు బండి పట్టాలు తప్పుతుంది అని మీకు ఎప్పుడు అనిపించలే? అందుకే జీవన శైలిని జరంతా రిపేర్ చేసుకోవాలి. బండ్లకే కాదు, మనిషికి, మనసుకు, శరీరానికి ఇట్లా రిపేర్ అవసరమే. అద్దం లెక్క మెరవనికే గీయాల మన ముందుకు మన ఆలోచనలు మంచిగానికే, మనం కూడా మంచిగా ఆలోచించనికే హరీష్ తెన్నెట్టి సారు వచ్చేసిండు అన్నమాట. మరి లైఫ్ స్టైల్ గురించి ఆయన చెప్పే ముచ్చట్లేంది, ఆ గుండె నిమ్మలం చేసుకోవడానికి, బుర్ర సరైన సమయానికి ఎలగనీకే మనం ఎందుకు లేట్ చేసుకుంటున్నాము, ఆయన చెప్పే మాటలల్లా మనకేం అర్థమవుతుందో ఇందాం, తెలుసుకుందాం. ఏమంటారు? పాండ్రి. నమస్తే. లైఫ్ స్టైల్ గురించి ఈరోజు ఎక్కడ చూసినా చర్చలు జరుగుతుంటాయి. అటు సోషల్ మీడియాలో కావచ్చు, లైవ్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా సరే. ఇలాంటి పరిస్థితుల్లోనే అసలు నా జీవితపు శైలి ఏంటి అని ఆలోచించుకోవడం ప్రతి వ్యక్తికి అవసరం. నిజానికి 3-4 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు జీవితానికి శైలి ఏముండదు, ఎలా అంటే అలా బ్రతికేస్తూ ఉంటారు.
రెండో బ్యాచ్ ఉంటుంది. ఎవరిని చూస్తే వాళ్ళని నేర్చేసుకుని వాళ్ళ జీవితపు శైలిగా మార్చేసుకుంటారు. సినిమాలు ఏదో చూశారు, దాన్ని ఫాలో అయిపోతారు. లేకపోతే ఎవరేదో చెప్పారు, ఫ్రెండ్స్ ఏదో చేస్తున్నారు, ఫాలో అయిపోతారు. ఇలాగా నా జీవితపు శైలి అంతా వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇదో బ్యాచ్ ఉంటారు. మూడో బ్యాచ్ ఉంటారు. నన్ను నేను బెటర్ చేసుకోవచ్చా, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని ఆలోచిస్తూ వాళ్ళ జీవితంలో అవసరమైన మార్పులు చేసుకుంటూ లైఫ్ స్టైల్ని చెడుదారి పట్టకుండా, నెగిటివ్ వైపుకి వెళ్లకుండా, ఈ మార్కెట్ చేస్తున్న దాడి నుంచి తప్పించుకుంటూ నిజమైన జీవితపు శైలి బ్రతుకుతారు. అయితే ఎవరికైనా సరే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? జనరల్గా పేరెంట్స్ దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారు, లేదా స్కూల్లో టీచర్స్, లేదా ఫ్రెండ్స్ కదా. కొన్నిసార్లు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి. నా జీవితం ఇలా ఉంది కదా, దీన్ని ఎలా బెటర్ చేయొచ్చు, హౌ కెన్ ఐ ప్రాబబ్లీ ఇంప్రూవ్ మై లైఫ్ స్టైల్, నా జీవితాన్ని ఇంకొంచెం బెటర్గా ఎలా మార్చుకోవచ్చు, నా జీవితపు శైలిని మంచి దారిలో పెట్టి వాటి ద్వారా రిజల్ట్స్ ఎలా పొందొచ్చు. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక్క మాట ఏర్పరచుకోండి, ఒక్క మాట మీ లైఫ్లోకి తీసుకొచ్చుకోండి. ఆ మాట ఏంటంటే, నాకు ఉపయోగపడేవి నా దగ్గర ఉంచుకుంటాను, లేనివి పక్కన పడేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరినో తిట్టుకుంటూ ఉన్నారనుకోండి, మీ జీవితంలో తెచ్చుకోవాల్సిన మార్పు ఏంటంటే, నాకు ఉపయోగపడుతుందా వాడిని తిట్టుకోవడం, లేదు కదా, పక్కన పెట్టేస్తాను. అలాగా మీ జీవితంలో చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన మార్పు, ఓకే, ఫస్ట్ అతి ముఖ్యమైన మార్పు, నాకు ఉపయోగపడుతుందా లేదా. ఎక్కడో రీల్స్ చూస్తున్నారు, ఫోన్లు చూస్తున్నారు, ఏవో చూస్తున్నారు, మీకు వాటి వల్ల గంటలు గంటలు గడిచిపోతూనే మీకు ఉపయోగం మాత్రం రావట్లేదు అనుకోండి, అది తీసి పక్కన పెట్టాలి. సో ఫస్ట్ మీ లైఫ్ మారాలి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్, నాకు పడుతుందా లేదా. ఇది అనగానే చాలామంది అడుగుతారు, ఉపయోగపడడం అంటే ఏంటి అని అడుగుతారు. చాలా సింపుల్ డెఫినేషన్ ఉంది దానికి. ఉపయోగపడడం అంటే మీకు ఆరోగ్యం కానీ, జ్ఞానము, నాలెడ్జ్ కానీ, లేకపోతే దానివల్ల ఆనందము కానీ రావాలి. ఆనందంలో ఇతరులను బాధ పెడుతూ కాకుండా మీ జీవితంలో చేసుకోవాల్సిన మార్పులో ఫస్ట్ మార్పు, దీనివల్ల, ఇది ఆలోచించడం వల్ల, లేదా ఇది తినడం వల్ల, లేదా ఇలా బిహేవ్ చేయడం వల్ల, ఇలా ఏదైనా తీసుకోండి, అది నాకు ఉపయోగపడుతుందా లేదా. నిజంగా కూడా మనుషులమందరం ఎలా బ్రతుకుతామంటే, దీనివల్ల నాకు లాభం ఏంటి అని అనుకుంటాం. ఎగ్జాక్ట్గా అలాగే మీ లైఫ్లోకి ఏదొచ్చినా తీసుకోండి, దాని లోపల రెండు డిఫైన్డ్గా సెపరేట్ చేసుకోండి. ఫస్ట్ శ్రేయము అంటాము, రెండు ప్రేయము అంటాము. ప్రేయమైనది అప్పటికప్పుడు బాగా అనిపిస్తుంది, కానీ తర్వాత మిమ్మల్ని వేస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్టో, మందో, ఇట్లాంటిది ఏదైనా మీ లైఫ్లోకి తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు సిగరెట్ తాగుతున్నప్పుడు బాగా మజా వస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ మీ లంగ్స్ పాడైపోతాయి, హెల్త్ పాడైపోతుంది కదా. అలాంటిది ప్రేయస్కరం. ప్రేయమైనది మనకొద్దు. శ్రేయస్కరము, వేర్ నీ లైఫ్ స్టైల్లోకి అది తెచ్చుకుంటే నీ జీవితం లాంగ్ రన్లో కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా, ఏం బ్రతికాను నా లైఫ్ అని అనిపించేవి ఏదైనా ఉంటే అది మీ జీవితంలోకి తెచ్చుకోవాలి. అలా కానివి ఏదైనా సరే తీసే పక్కన పెట్టండి. సో లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవాలి అనుకుంటే, మీ లైఫ్ స్టైల్ బెటర్ అవ్వాలి అనుకుంటే, అన్ని సబ్జెక్ట్స్లోనూ మంచి మార్కులు రావాలి. ఈ అన్ని సబ్జెక్ట్స్ ఏంటి? మీ జీవితంలో ఉండే అన్ని సబ్జెక్ట్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఆరోగ్యం. ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాల్సిందే, ఎందుకంటే మనం ఎక్కడ బ్రతికినా ఇందులోనే బ్రతకాలి. సో ఆరోగ్యం. తర్వాత వచ్చేసి డెఫినెట్గా మనం బ్రతుకుతున్న సొసైటీ గురించి ఆలోచించాలి. సో ఎందుకంటే మనమంతా ఒక కన్స్ట్రక్టివ్గా కాలనీస్లో బ్రతుకుతాం. నిజంగా చెప్తున్నాను, లోపలికి వెళ్ళి మీరు డిసెక్ట్ చేసి లోపలికి చూడండి, బ్యాక్టీరియా కూడా కాలనీస్గా ఫామ్ అయి ఉంటాయి. మనం ఎలా అయితే ఇప్పుడు కాలనీస్లో బ్రతుకుతున్నామో అలాగ బ్యాక్టీరియా కూడా అలాగ ప్రతి జీవి గుంపులుగా కాలనీస్లో ఉంటాయి కాబట్టి వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే మనం సొసైటీలో బ్రతుకుతున్నాం కాబట్టి వీటికి తగ్గ కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, ఆ రూల్కి తగ్గట్టుగా బ్రతకాలి. సో హెల్త్ వైజ్, సొసైటీ వైజ్, స్పిరిచువాలిటీ వైజ్, మెంటల్ వైజ్, అంటే మెంటల్ హెల్త్కి సంబంధించి, మన మైండ్కి సంబంధించిన ఆస్పెక్ట్స్లోనూ, ఇలా అన్ని ఏరియాస్లోనూ మీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది మీకు చిన్న ఏజ్లో ఉంటే తెలియదేమో, కానీ జ్ఞానం వస్తున్న ఏజ్లో 18 to 21 ఏజ్లో కనుక మీరుంటే, ఆర్ ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది, అప్పుడు ఎవరు చెప్పలేదు, ఇప్పుడు మార్చుకుంటానంటే, ప్లీజ్ గో అహెడ్, ఒక పేపర్ పెన్ తీసుకుని నా లైఫ్లో జరుగుతున్న ఆస్పెక్ట్స్ ఏంటి, నా హెల్త్ ఎలా ఉంది,
నా వెల్త్ ఎలా ఉంది, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, సొసైటీలో నా పొజిషన్ ఎట్లా ఉంది, లేకపోతే నా మెంటల్ హెల్త్ ఎలా ఉంది, తర్వాత నేను నా ఫ్యామిలీతో ఎలా ఉంటున్నాను, ఇలా అన్నీ రాసుకుని ఈ సబ్జెక్ట్స్లో నేను పాస్ అవుతానా, మీ భార్యకి ఇవ్వాలి పేపర్, మార్కులు ఇవ్వు నాకు అని. అలాగా మీరు అన్ని సబ్జెక్ట్స్లోనూ బాగా వచ్చిన రోజున మీ లైఫ్ తెలియకుండానే ఒక అద్భుతమైన టర్న్ తిరుగుతుంది. కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ ఉండొచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడమే లైఫ్. అంతకు మించి జీవితాన్ని అరువు పెట్టేసి ఎవరి దగ్గర నుంచో సగం సగం నేర్చుకుని అదే జీవితం అనుకుని బ్రతుకుతారు చాలామంది. మీ జీవితం మారాలి అంటే 2 విధాలుగా ఆలోచించండి. ఒకటి, టూ మచ్ యారగెంట్ అయిపోయి నాకు తెలిసిందే గొప్ప అని అనుకోకూడదు. రెండోది, నాకు ఏమీ తెలియదు అనుకోకూడదు. మీ లైఫ్ స్టైల్ మార్పులు చేసుకునేటప్పుడు, ఈ లిస్ట్ అంతా రాసుకునేటప్పుడు మనకి తెలియకుండానే మన ఇగో అడ్డొచ్చి నేను బాగానే బతుకుతున్నాను, నాకేంటి, మా వాడు తప్పు, మా అమ్మ తప్పు, మా నాన్న తప్పు, నన్ను చిన్నప్పుడు సరిగ్గా పెంచుంటేనా, నాకు అలా జరుగుంటేనా, నాకే గనక డబ్బులుండుంటేనా, ఇలా మాట్లాడతారు. సో అందుకని మీ లైఫ్ స్టైల్లో మీరు చేసుకోవాల్సిన ఇంకొక అతిపెద్ద మార్పు, కారణాలు చెప్పడం ఈ రోజుతో మానేయాలి. ఇంకా ఎవరి మీద త్రోసిన, చిన్నప్పుడు మా నాన్న నాకే గనక ఆ ల్యాండ్ కొనుంటే అని ఎప్పటి విషయాలు ఆలోచించడం మానేసేసి ఇప్పుడు నా జీవితాన్ని నేను ఎలా బెటర్ చేసుకోవచ్చు, దట్స్ ఎసెన్షియల్లీ మీ జీవితపు మార్పుని మీరు తీసుకురావడం, మీ జీవితంలో ఒక కొత్త చేంజ్ తీసుకురావడం. ఇలా మీ లైఫ్ స్టైల్ మార్చాలి అంటే ఒక పక్కన కూర్చుని మీ చుట్టూ చూడాలి, మిమ్మల్ని మీ ద్వారా ఈ ప్రపంచం నడుస్తోంది. సో మీరు మధ్యలో కూర్చుని నా ఫ్యామిలీ ఎట్లా ఉంది, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, నేను ఎక్కడెక్కడ నన్ను నేను కరెక్ట్ చేసుకోవచ్చు, ఎలా నేను ఇంప్రూవ్ చేయొచ్చు అన్నది లైఫ్ స్టైల్. అందులోనూ ముఖ్యంగా హెల్త్కి సంబంధించి నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట చెప్తాను మీకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆరోగ్యం చెప్పాను మీకు. హెల్త్ 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 ఆరోగ్యం లేకపోతే మీకు 1000 కోట్ల డబ్బులున్నా, మీకు అందరూ మీ చుట్టుపక్కల వేస్ట్. సో ఆరోగ్యాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. సో హెల్త్కి సంబంధించి 2 రకాల ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఫిజికల్ హెల్త్, తర్వాత మెంటల్ హెల్త్. ఈ 2 సరిపోతున్నాయా లేదా, బాగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇలా గనక మీరు మీ లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకుంటే నిజంగా మీకు తెలియకుండానే మీ జీవితంలో మార్పులు రావడం మొదలవుతాయి. నేను చెప్పింది ఆలోచిస్తారు కదా. పొద్దుగల లేవ్వంగానే అగో నడుము నవ్వబట్టే, తలకాయ నవ్వబట్టే, దిమాగ్ పాడు కాబట్టే, ఈ ముచ్చట్లు ఎప్పుడు నడిచేటియా ఇంట్లో. ఇక మనం గవ్విటితో పాటుగా మన శరీరాన్ని గిట్లా గట్టిగా ఉంచుకోవాలి, మనసుని గిట్లా గట్టిగా ఉంచుకోవాలి అని అంటే తినే తిండి, వచ్చే ఆలోచన అన్నీ బాగుండాలి అంట నేను. మరి ఒప్పుకుంటారు కదా. సరే, ఇక దీంతో పాటుగా పెయ్యి గట్టిగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి అనే దానికి మందైతే జరంత తెలిసింది కదా. గదే యోగా. పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి, ఎవరు పట్టించుకుంటారని కొన్ని రోజులు మూలకేసినా తిరిగి మళ్ళీ అసలైన కథ ముందటికొచ్చింది. గా యోగాసనాలు వేస్తేనే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని అంటురు. మరి గియాలటి ముచ్చట్లల్లా యోగా ఏంది, దాంతోని లాభాలేంది, రోజు పొద్దుగాల 1 గంట దానికి కేటాయిస్తే వచ్చేటువంటి రిలాక్సేషన్ ఏంది, ఇట్లా తెలుసుకుందాం పండ్రి. నమస్తే, నా పేరు లక్ష్మి, ఫౌండర్ ఆఫ్ మోక్ష యోగా అండ్ వెల్నెస్, వివేకానంద నగర్ కాలనీ, కూకట్పల్లి. ఈరోజు మనం నీస్కి సంబంధించిన యోగాసనాస్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. మోకాళ్ళ నొప్పులు అనేవి వెరీ కామన్. ఎక్కువ స్టెప్స్ నడుస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కువసేపు నించున్నప్పుడు కానీ, అలాగే జీన్స్ వల్ల నీలో ఇష్యూస్ ఏమన్నా వాత రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నీ పెయిన్స్ అనేది ఎర్లీ ఏజెస్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. అలాగే వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, అలా చాలా రకాలైన ఇష్యూస్ వల్ల నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం కొంచెం కంట్రోల్ చేయాలంటే యోగాసనాస్, ఈ నీ చుట్టూ ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేసుకుంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో వాటికి సంబంధించిన ఆసనాస్ మనం ఇవాళ ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఎవరికైతే నీ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళు మ్యాట్ మీద కూర్చొని కానీ, లేదంటే చైర్లో కూర్చొని కూడా ఈ ఎక్సర్సైజెస్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ముందుగా ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేయడం కోసం కొంచెం వార్మప్ లెగ్ రిలేటెడ్ చేసుకుందాము, దాని తర్వాత ఆసనాస్లోకి ఎంటర్ అవుదాం. సో ముందుగా 2 లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసుకోవాలి. మీ 2 లెగ్స్ని ఇలా పంప్ చేస్తూ లెగ్లో ఏదైనా స్ట్రెయిన్ ఉంటే కనుక రిలీజ్ చేసుకోవాలి. దాని తర్వాత మెల్లిగా 2 లెగ్స్ని ఇలా సైడ్కి స్వే చేస్తూ ఉండాలి.
ఇప్పుడు మీ ఫీట్ని టోస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టెన్షన్ ఫ్లెక్షన్ చేస్తూ ఉంటే లెగ్లో ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో అవి గట్టిపడుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఒక 5 నుంచి 10 సార్లు మీరు చేసుకుంటే కనుక చాలా వరకు లెగ్ స్ట్రెయిన్ తగ్గి లెగ్ స్ట్రెంథనింగ్ అనేది అవుతూ ఉంటుంది, ఎస్పెషల్గా నీస్. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్, నీస్కి ఏదైతే బ్యాక్ ఉందో వాటిని మెల్లిగా ప్రెస్ చేస్తూ ఉండండి. మీరు అది ఫీల్ అవ్వాలి అంటే, ఒకవేళ టచ్ అవ్వట్లేదంటే కనుక ఈ 2 చేతుల్ని నీస్ కింద పెట్టుకొని ప్రెస్ చేస్తూ ఉండండి. సో మీ మోకాలు వెనక ఏదైతే ఉందో అది మీ చేతులకు ప్రెస్ అవుతూ ఉండాలి. ఇలా ఒక 5 నుంచి 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు నీ స్ట్రెంథన్ అవుతూ ఉంటుంది. ఇలా 5 నుంచి 10 సార్లు ప్రెస్ చేసిన తర్వాత మెల్లిగా ప్రెస్ చేసి 2 లెగ్ టోస్ని మీ వైపు ఫేస్ చేస్తూ హోల్డ్ చేయండి. ఈ పొజిషన్లో మీరు ఈ మజిల్స్, లెగ్లో ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంథన్ అవుతూ ఉంటాయి. స్లోగా మీకు నీ పెయిన్స్ తగ్గడమే కాకుండా మీరు మోకాళ్ళ నొప్పులు, అలాగే కాళ్ళ నొప్పులు, కాఫ్ మజిల్ పెయిన్స్ కూడా వస్తుంటాయి, అవి కూడా తగ్గిపోతాయి. ఇలా ఒక 10 సెకండ్లు హోల్డ్ చేసిన తర్వాత 2 లెగ్స్ని రిలాక్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 2 కాళ్ళను పంప్ చేసుకొని 2 ఫీట్ ఇలా జాయిన్ చేసి కూర్చోవాలి. తర్వాత మెల్లిగా ఫీట్ని పట్టుకొని బటర్ఫ్లై, తితిలి ఆసన అంటారు, 2 లెగ్ని ఫ్లాప్ చేస్తూ ఉండాలి. ఈ పొజిషన్లో మీకు హిప్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో లెగ్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయ్యి మీకు పెయిన్స్ అనేవి తగ్గుముఖం పడతాయి, అలాగే స్ట్రెంథన్ అవుతూ ఉంటాయి. ఇలా ఒక 1 మినిట్ ఫ్లాపింగ్ చేసిన తర్వాత శ్వాస వదులుతూ మెల్లిగా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. అలాగే శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్, శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్, శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు చేసుకున్న తర్వాత మెల్లిగా 2 లెగ్స్ వెనక్కి ఫోల్డ్ చేసి టేబుల్ పొజిషన్ రావాలి. ఈ పొజిషన్లో రైట్ లెగ్ని వెనక్కి స్ట్రెచ్ చేసి ఎంత వీలైతే అంత వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఎవరన్నా వెనక నుంచి లాగితే ఎలా ఉంటుందో అలాగా వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నుంచి మెల్లిగా శ్వాస వదులుతూ లెగ్ని సైడ్కి తీసుకురావాలి, అలాగే వెనక్కి తీసుకువెళ్ళాలి. శ్వాస వదులుతూ సైడ్కి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. ఇలా ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేయాలి. శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ సైడ్కి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. ఇంకొకసారి శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. రైట్ లెగ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ వెనక్కి స్ట్రెచ్ చేసి శ్వాస మెల్లిగా వదులుతూ లెఫ్ట్ సైడ్, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. ఇలా 3 నుంచి 5 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు లెగ్ హిప్ నుంచి టోస్ వరకు కూడా స్ట్రెంథన్ అవుతూ ఉంటుంది. వెనక్కి, ముందుకి, అలాగే శ్వాస తీసుకుంటూ వెనక్కి. ఇప్పుడు టేబుల్లో రిలాక్స్ అయ్యి మెల్లిగా శిశువాసనకి వెళ్ళాలి. నా శ్వాస వదులుతూ మెల్లిగా టేబుల్ పోజ్ నుంచి మౌంటైన్ పోజ్కి వెళ్ళాలి. ఈ పొజిషన్లో 2 లెగ్స్ని పెడలింగ్ చేస్తూ ఉండండి. లెగ్లో ఉన్న కండరాలు స్ట్రెంథన్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉండాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి, పెడలింగ్ చేస్తూ. అలాగే 1 సైడ్ పెడలింగ్ చేసి హోల్డ్ చేయండి. వెనక లెగ్ ఏదైతే ఉందో స్ట్రైట్గా ఉన్న లెగ్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అలాగే అదర్ లెగ్ బెండ్ చేసి హోల్డ్ చేయండి. శ్వాస వదులుతూ మెల్లిగా వాక్ చేయండి ముందుకి, పాదహస్తాసనకి. ఈ పొజిషన్లో దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ స్టాండింగ్ పొజిషన్కి రావాలి. స్టాండింగ్ పొజిషన్లో రైట్ లెగ్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. ఈ పొజిషన్లో మీకు బ్యాలెన్స్ లేకపోతే కనుక మీరు వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు. సో ఇక్కడ లెగ్ని పైకి లిఫ్ట్ చేసి టోస్ని పాయింట్, మీ ఫేస్ వైపు పాయింట్ చేసి ఉంచాలి. ఈ పొజిషన్లో ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్ ఒక 5 నుంచి 10 సార్లు చేసుకుంటూ ఉంటే కనుక మీకు అగైన్ నీ స్ట్రెంథన్ అవుతుంది,
లెగ్ మజిల్స్ కూడా చాలా గట్టిపడుతూ ఉంటాయి. ఇలా 5 నుంచి 10 సార్లు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మెల్లిగా రైట్ లెగ్ రిలాక్స్ చేసి లెఫ్ట్ లెగ్ ద సేమ్ వే ముందుకు స్ట్రెచ్ చేసి వెనక్కి ముందుకి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్. ఈ విధంగా 5 నుంచి 10 సార్లు మెల్లిగా చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మెల్లిగా రిలాక్స్ చేయాలి. ఈ పొజిషన్లో 5-10 సార్లు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రైట్ లెగ్ని కొంచెం ముందుకి ఒక స్టెప్ ముందుకు తీసుకువెళ్ళండి. వెనక లెగ్ని బెండ్ చేసుకుంటూ ఫ్రంట్ లెగ్ స్ట్రైటే ఉంచి అప్పర్ బాడీని మెల్లిగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ తీసుకెళ్ళాలి. ఇప్పుడు 2 చేతులను వెనక్కి స్ట్రెచ్ చేయండి. మీ టోస్ ఏవైతే ఉన్నాయో అవి మీ వైపు పాయింట్ చేస్తూ ఉండాలి. వెనక లెగ్ బెండ్ చేసుకోవాలి, ఫ్రంట్ లెగ్ స్ట్రైట్ ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ పైకి రావాలి. అలాగే బ్రీత్ అవుట్ చేస్తూ అదర్ లెగ్ వెనక లెగ్ బెండ్ చేసుకొని ముందు లెగ్ స్ట్రైట్ పెట్టుకొని ఫార్వర్డ్ బెండ్ చేయాలి. గాలి తీసుకుంటూ వదులుతూ ఉండాలి. పొజిషన్లో ఉన్నప్పుడు టోస్ పాయింట్ అవుట్ టు ద ఫేస్ ఓన్లీ. శ్వాస తీసుకుంటూ స్లోగా పైకి రావాలి. ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో వెనక లెగ్ అంతా కూడా మజిల్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ బెండ్ చేయకుండా స్ట్రెంథనింగ్ కోసం ద లెగ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేయడం కోసం గాడెస్ పోజ్ చేస్తాము. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ బెండ్ చేయకుండా కొంచెమే బెండ్ చేయాలి. ఇలా 2 కాళ్ళను దూరంగా షోల్డర్ కంటే కొంచెం ఎక్కువ దూరం పెట్టేసుకొని 2 చేతులను ఇలా సైడ్కి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి షోల్డర్ లెవెల్లో. ఇక్కడ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మెల్లిగా సైడ్ బెండ్ చేయాలి. శ్వాస పీల్చుకుంటూ పైకి రావాలి. శ్వాస వదులుతూ స్లోగా బెండ్ చేయాలి. నీ పెయిన్స్ ఉంటే కనుక ఎక్కువ బెండ్ చేయకుండా కొంచెం ఇంతవరకు బెండ్ చేసి హోల్డ్ చేస్తే చాలు. ఎక్స్హేల్ చేస్తూ స్లోగా కిందికి, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ స్లోగా కిందికి, ఇన్హేల్ చేస్తూ పైకి. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్లిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదులుతూ 2 చేతులను వదిలి తాడాసనం. సో ఇలాంటి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ఇదే పొజిషన్లో మీరు చైర్లో కూర్చొని కానీ లేదంటే కింద కూర్చొని కానీ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక లెగ్స్ బాగా స్ట్రెంథన్ అవుతాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మెల్లిగా మీకు పెయిన్స్ తగ్గడం, అలాగే ఈవెన్ మీరు ఎక్కువసేపు నడిచినా నిల్చున్నా కూడా డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. సో వీటిని రోజులో ఒక 5 నుంచి 10 నిమిషాలు కానీ వీలైతే 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీరు నీ పెయిన్స్ కోసం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సెషన్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మార్నింగ్ ముచ్చట్లల్లా చిన్న బ్రేక్, చాయ్ తాగొస్తా. మార్నింగ్ ముచ్చట్లకి తిరిగి స్వాగతం. ఇక పొద్దుగాల మొహం గడగంగానే కడుపులా ఎలుకలు పరిగెడుతూనే ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి ఉండే తిప్పలనే కదా. పంటి కిందికి నమ్మలని కదా దొరికితే బాగుండు అనిపిస్తుంది. అంతే వేడికి ఇంకెవరైనా ఏదైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది. మనుషులం కదా, రోజుకు ఒకటే రుచి కావాలని కోరుకోం, కొత్త రుచులు కావాలని ఇట్లా కోరుకుంటాం. కానీ రోజు బయట బోండాలు పునుగులు గివ్వే తినుడు అలవాటు చేసుకుంటున్నాం. కానీ గట్లా కాకుండా గీయాల మీకోసం ఒక జబర్దస్త్ నాష్ట తీసుకొచ్చిన నేను. నిజం గదేంది అని అంటారా? సోయా కట్లెట్. పేరు వెరైటీగా ఉంది అని అనుకోకుండ్రి, తింటే మాత్రం మంచిగా ఉంటుందంట. ఆరోగ్యానికి మస్త్ బిల్కుల్ హెల్ప్ చేస్తుందంట. మన జేబులోనే ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటాయి, కానీ ఎట్లా వండుకోవాలో తెలియదు. గంతే. చుట్టాలు వస్తే గిట్ల కట్లెట్లు చేసి పెట్టుండ్రి, ఎట్లా చేసినావు బిడ్డ, అసలు ఏం కలిపినావు అని మస్తు క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతారు. ఇంతకీ ఈ సోయా కట్లెట్ ఎట్లా చేసుకోవాలి, దీని పద్ధతి ఏంది చూద్దాం పాండ్రి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మనం సోయా కట్లెట్ చేసుకునే విధానం అండ్ దాని పదార్థాలు చూద్దాం. సోయా కట్లెట్ కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్, శనగపిండి, ఆనియన్, టమాటో, క్యారెట్ తురుము, బీన్స్, సాల్ట్, కారం, గరం మసాలా. కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు మనం సోయా కట్లెట్ తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. సోయా చంక్స్ని ముందుగా అరగంట సేపు నీళ్ళల్లో వేసి నానబెట్టాలి. వేడి నీళ్ళలో నానిన తర్వాత దాన్ని
కొంచెం వాటర్ పోయే వరకు పిండేసి ఈ సోయా చంక్స్ని తీసుకోవాలి. ఈ సోయా చంక్స్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒకటి రెండు సార్లు పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు, కొంచెం బుర్జీ లాగా అయితే చాలు. ఈ సోయా చంక్స్ని మనం ఇలాగా మిక్సీ కొట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు శనగపిండి, క్యారెట్ తురుము, బీన్స్, ఆనియన్స్, కారం, సాల్ట్, గరం మసాలా, పెప్పర్ పౌడర్. కారం కొంచెం తక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాం కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పెప్పర్ పౌడర్ని స్కిప్ చేయండి. ఈ మిశ్రమాన్ని మెత్తగా చపాతీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇందులో సోయా చంక్స్లో ఆల్రెడీ ఉడకబెట్టి నానబెట్టాం కాబట్టి అందులో చెమ్మ ఉంటుంది. మనం ఎక్స్ట్రాగా వాటర్ పోయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇలాగా మనము బాల్స్ లాగా చేసుకోవాలి. ఏ షేప్ పిల్లలకి ఇష్టంగా తింటారు ఆ షేప్లో చేసుకుంటే సరిపోతుంది. బాల్స్ లాగా చేసుకొని ప్యాన్లో వేయించుకునే ముందు మనం షేప్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సోయా కట్లెట్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యేంత వరకు చూడండి. ఈ ప్యాన్ వేడైన తర్వాత మనం గీ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. ఎక్కువేం అవసరం లేదు ఆయిల్. బేసిక్గా వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళకి మాత్రమే ప్రోటీన్ సోర్స్ ఎక్కువ అనుకుంటాం కదా. బట్ ప్లాంట్ బేస్డ్ నుంచి సోయా బీన్స్ నుంచి మనకి 100 గ్రామ్స్లో 38 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఈ సోయా చంక్స్ నుంచి మనకి అరౌండ్ 25 to 28 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది సోయా రెగ్యులర్ ఇంటేక్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరికీ ఇది రెగ్యులర్ ఇంటేక్లో పెట్టుకోవచ్చు. ఇది సోయా చంక్స్తో కట్లెట్ చేసుకోవచ్చు. సోయా కీమా బిర్యానీ చేయొచ్చు. సేమ్ ఇందాక మనం ఏదైతే పల్స్ కొట్టి చేసామో సోకైన సోయా చంక్స్ని సేమ్ దాంతోనే సోయా కీమా బిర్యానీ చేయొచ్చు. సోయా కీమా బుర్జీలాగా చేయొచ్చు. ఎగ్ ఫ్రై ఎలా అయితే చేస్తామో అలాగా చేయొచ్చు. సో ఇలాగ డిఫరెంట్ రెసిపీస్ చేయొచ్చు. దీనివల్ల హై ప్రోటీన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అబ్జార్ప్షన్ రేట్ కూడా బాగుంటుంది. ఈ సోయా టిక్కా షేప్లో చేసుకున్న తర్వాత ప్యాన్ మీద పెట్టి ఒక 5 minutes వేగనివ్వాలి. ఎక్కువేమో ఆయిల్ అబ్జార్ప్షన్ అవ్వదు. ఈజీగా మీ ఆఫీస్కి వెళ్ళే ముందు ఈ బ్యాటర్ని రెడీగా చేసి పెట్టేసుకుంటే చాలు. 5 to 10 minutesలో క్విక్గా అయిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో ఎక్కువగా కొంచెం జీలకర్ర ఆర్ సోంపు యూజ్ చేయడం వల్ల కూడా ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండకుండా ఉంటాయి. అండ్ సోయా చంక్స్ మనము చాలా మందికి 2 ఫార్మ్స్లో మనకి సోయా చంక్స్ ఉంటాయి. ఒకటి చిన్నవి, ఒకటి పెద్దవి. ఈ రెండిట్లో సేమ్ ఈక్వల్ ప్రోటీన్ ఉంటుంది. ఈ సోయా చంక్స్ చాలామంది ప్రాసెస్డ్ ఫుడ్ అనుకుంటారు. బట్ ఇది ప్రాసెస్డ్ ఫుడ్డే, బట్ అది సోయా బీన్ నుంచి చేస్తారనమాట. సోయా బీన్ నుంచి ప్రాసెస్ చేసి ఇది చంక్స్ ఫామ్లోకి తీసుకొస్తారు. అండ్ ఈ సోయాలో మనం నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేది యూస్ చేస్తాం. లైక్ ప్రాసెస్ మనకి టోఫు కానీ, సోయా మిల్క్ కానీ, ఈ సోయా చంక్స్ కానీ ఇవి ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. ఈ సోయా బీన్స్ తినడం వల్ల 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి
పీరియడ్స్ అనేది ఆగిపోతాయి. వీళ్ళని మెనోపాజ్ అంటాము. ఈ మెనోపాజ్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ సోయాబీన్స్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడానికి ఈ సోయాబీన్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీళ్ళకి ఎక్కువగా ఈ ఈస్ట్రోజన్ ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నారు, పీసీఓడి కానీ పీసీఓస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సోయా చంక్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరికైతే మిల్క్ ఇంటాలరెన్స్ ఉన్న, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి సోయా మిల్క్ కూడా రెగ్యులర్ కన్జంప్షన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెజిటేరియన్ సోర్స్లో చాలామందికి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ నుంచి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బట్ మేము వెజిటేరియన్స్ కాబట్టి ఎక్కువగా ప్రోటీన్ పౌడర్స్ మీద ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ పౌడర్స్ రెగ్యులర్ కన్జంప్షన్ బాగానే ఉంటుంది. బట్ ఏంటి అంటే మనం యూస్ చేసే ప్రోటీన్ పౌడర్ అది ప్లాంట్ బేస్డ్ అండ్ అట్ ది సేమ్ టైం దాంట్లో ఎక్కువ కెమికల్స్ యూస్ చేస్తారా లేదా, ఎమల్సిఫైయర్స్, స్టెబిలైజర్స్ అండ్ దానికి ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల మన గట్టికి ప్రొలాంగ్లో యూస్ చేస్తే ఇంకా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. సో ఎక్కువగా ప్రోటీన్ పౌడర్స్ కాకుండా ఈ హై ప్రోటీన్ సోయా చంక్స్ని ఆర్ సోయాబీన్స్ని కన్జంప్షన్ చేసుకోవడం వల్ల మీకు జిమ్కి వెళ్ళినా కానీ మీ ప్రోటీన్ అనేది మీ డైలీ రిక్వైర్మెంట్కి రీచ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్కే కాకుండా ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా హెల్దీ రెసిపీ ఇది. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ టిక్కాస్ ఉన్నా ఆర్ ఏదైనా నార్మల్గా ఎంత హెల్దీ ఫుడ్ ఉన్నా కానీ సైడ్ డిష్గా ఏం చేస్తారు అంటే మయోనైజ్, టమాటా కెచప్ యూస్ చేస్తారు. ఈ మయోనైజ్, టమాటా కెచప్ యూస్ చేయడం వల్ల అగైన్ అందులో కూడా ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైయర్స్ అండ్ స్టెబిలైజర్స్ యూస్ చేస్తారు. దీనివల్ల మనకి ప్రొలాంగ్ టైం యూస్ చేయడం వల్ల మన గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది మన గట్లో. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఎప్పుడైనా సరే మనం ఎంత హెల్తీగా ఫుడ్ తీసుకున్నా మన అబ్జార్ప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన గట్ హెల్తీగా ఉంటేనే మన అబ్జార్ప్షన్ రేట్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ ఏ హెల్త్ ఇష్యూ అయినా ఫస్ట్ వచ్చేది గట్ట దగ్గర నుంచే. మీరు ప్రాపర్గా తినకపోయినా, మీరు ప్రొలాంగ్ టైమ్స్లో మీల్ స్కిప్ చేసినా అండ్ ఏదైనా వర్క్ ఉందని చెప్పేసి వాటర్ ఇంటేక్ సరిగా ఉండకుండా అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కువగా మీల్స్ అనేది స్కిప్ చేయడం వల్ల మాత్రమే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఆర్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ఇలాంటివి అనేది ఎక్కువగా చూస్తాం. మన గట్ ప్రాపర్గా హెల్తీగా ఉంది అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది ఉండవు. ఈ సోయా కట్లెట్స్ని రెండు వైపులా వేయించుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఈ సోయా కట్లెట్స్ని మనము కర్డ్తో డిప్పింగ్ లాగా తీసుకోవచ్చు, సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు. లేదు కాజు, కొంచెం పన్నీర్ రెండు వేసి కొంచెం హాట్ వాటర్లో 2 నిమిషాలు నానించిన తర్వాత పేస్ట్ కొట్టేసి అందులో మిరియాల పొడి, లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని అది కూడా ఒక మయోనైజ్ లాగా ఉంటుంది టేస్ట్, అది కూడా తీసుకోవచ్చు. లేదు అంటే హమాజ్ అంటాము, కాబోలి శనగలతో పేస్ట్ చేసేసి కూడా తీసుకోవచ్చు. వీటితో సైడ్ డిషింగ్ హై ప్రోటీన్తో పాటు ఫిల్లింగ్ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇక తెలంగాణ గడ్డ మీద ప్రతిరోజు పుట్టుకొచ్చిన ఎన్నో చరిత్రలు, వెనుకబడ్డ నాటి కాలంలోని చరిత్రలన్నీ ప్రతిరోజు మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుంటాం కదా. మరి ఇవాళ కూడా గసొంటి చరిత్ర గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంది అంటే ఎన్నో గెలుపులు, అంతేకాదు ఎన్నో సాక్ష్యాలు. గన్లా మెయిన్గా చెప్పుకోదగింది ఏమైనా ఉందంటే గంభీరమైన గోల్కొండ కోట ముచ్చట. గీ కోట బురుజులు ఏం చెప్తాయి? గప్పటి రాజులు గీ గడ్డని ఎట్లా ఏలిన్రు, అసలు గోల్కొండ గడ్డ మీద కులీ కుతుబ్ షా ఈ రాజులు చేసిన పాలన తీరు ఎట్లుండే అన్నది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. వజ్రాలను రాశిగా పోసి వెలిగినటువంటి కోట అది. అసలు దాని వెనకాలన్న కథ ఏంది? గీ 7 టూమ్స్ అంటే ఏంది? గీ గోల్కొండ కోటకి గా 7 టూమ్స్కి ఎనుకున్న రహస్యం ఏంది?
వీటన్నిటి కోసం గీయాల మన కార్యక్రమంలో తెలుసుకుందాం. చెప్పేదెవరు అనుకుంటుర్రా? డాక్టర్ కేదారేశ్వరి మేడం. మన చరిత్రను కళ్ళకు గట్టినట్టు చెప్పనీకే మేడం తయారుగుంది. మరి జల్దీ పోయిందాం పాండ్రి మేడం ఏం చెప్తుందని. నమస్తే, నేను డాక్టర్ జె కేదారేశ్వరి. హెరిటేజ్ సెక్టర్లో చాలా కాలం పనిచేశాను. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఫైనల్గా సాలార్జంగ్ మ్యూజియం, ఒక నేషనల్ మ్యూజియం అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్ అయినాను. కుతుబ్ షాహీ జూ వాళ్ళ రాయల్ నెక్రోపాలిస్ ఏదైతే టూమ్స్ ఉన్నాయో వాళ్ళు ఉండగానే ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకునేవారు. కుతుబ్ షాహీ టూమ్స్కి వెళ్తే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కుతుబ్ షా ఫస్ట్ నుంచి 7th దాకా టూమ్స్ చూస్తే ఈ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఎలా డెవలప్ అయింది, ఈ ఎవల్యూషన్ ఎలా అయింది ఒకటి మనకి అది అర్థమవుతుంది. ఇది కాకుండా ప్రతి టూంబ్ దగ్గర వాళ్ళు ఈ చార్ కమాన్ ఏదైతే ఉందో చార్మినారు, అలాగే 4 సెక్షన్స్లో గార్డెన్స్ డెవలప్ చేసుకున్నారు. అండర్ గ్రౌండ్ వాటర్ వాడుకుంటూ స్టెప్ వెల్స్ ఉన్నాయి, ఇరిగేషన్కి వాడుకున్నారు ఆ వాటర్. అండ్ ఈ కట్టడాలు కాకుండా వాళ్ళు చాలా మంచి ఫిలాసఫీ అడాప్ట్ చేసుకున్నారు. ఏమిటంటే ప్రతి టూంబ్ దగ్గర, ప్రతి మెసోలియం దగ్గర పక్కనే మాస్క్ కట్టుకునేవారు. ఎందుకు? ఎవరైతే అక్కడ ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థనలన్నీ బెరీ అయిన ఎంపరర్ చెవిలోకి వెళ్ళాలని. సో దోస్ హు ఆర్ బెరీడ్ దేర్, విచ్ ఎవర్ రూలర్, ఆ రూలర్ చెవిలోకి ఈ ప్రేయర్స్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. అది కాకుండా మీరు కుతుబ్ షాహీ టూమ్స్కి వెళ్తే వన్ థింగ్ నోటీస్ చేయండి, అదేమో చెట్లు, పూల చెట్లు, పళ్ళ చెట్లు. సో వాళ్ళు పోయాక కూడా వాళ్ళ బెరీ అయిన జగ ఒక ప్యారడైజ్లా తయారు చేసుకున్నారు. ఇది కాకుండా ఇవాళ కూడా పీకాక్స్ తిరుగుతున్నాయి. కుతుబ్ షాహీ టూమ్స్లో మటుకు మీరు వెళ్తే రాత్రి వేళ లేకపోతే సాయంత్రం వేళ స్టార్స్ కనిపిస్తాయి, క్లియర్ స్కై కనిపిస్తుంది. దాట్ ఈస్ బికాస్ దేర్ ఆర్ నో లైట్స్ దేర్. దాట్ ఈస్ అ బ్లెస్సింగ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అందరూ వెళ్ళాలి కుతుబ్ షాహీ టూమ్స్కి. పొగల వేళ, రాత్రి వేళ నైట్ స్కై చూడడానికి పిల్లలకి చూపెట్టండి నైట్ స్కై ఏమిటో. ఈ 7 టూమ్స్ కాకుండా మెసోలియమ్స్, క్రెలినేషన్స్, వాటర్ బేసిన్స్, ఫౌంటైన్స్, స్టెప్ వెల్స్ అండ్ అండర్ గ్రౌండ్ ప్యాలెస్ కూడా, బుల్లి అండర్ గ్రౌండ్ ప్యాలెస్ కూడా ఉంది. అక్కడ రాజు కూర్చుని మ్యూజిక్ వినేవారట. సో ఈ క్రియేషన్స్ అన్నీ చూసి ఇరానియన్ హెరిటేజ్ ఎక్స్పర్ట్స్ హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు గ్రీక్ హెరిటేజ్తో కంపేర్ చేశారు మన హెరిటేజ్. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గ్రీక్ హెరిటేజ్. మీ అందరికీ తెలుసు వరల్డ్లో గ్రీక్ హెరిటేజ్ కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, గ్రీస్లో ఉన్న హెరిటేజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హెరిటేజ్. దాంతో మన హైదరాబాద్లో ఉన్న టూమ్స్ని కంపేర్ చేశారంటే అది చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి మనం అందరం. ఇప్పుడు మీరు ఇతర దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ అండ్ వీసా కావాలి కదా, అలాగే ఆ కాలంలో గోల్కొండ ఫోర్ట్ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి పర్మిషన్ కావాలి. కానీ దూర దూర దేశాల నుంచి వచ్చేవారు, వచ్చి ఎక్కడ వెయిట్ చేయాలి? సో దానికోసం షేక్పేట్ సరాయ్ కట్టారు. షేక్పేట్ సరాయ్లో ట్రావెలర్స్, ట్రేడర్స్, వాళ్ళ ఎంటూరాజ్, క్యామెల్స్, హార్సెస్తో వచ్చి అక్కడ వెయిట్ చేసి పర్మిషన్ వచ్చేదాకా అప్పుడు బయలుదేరి వాల్డ్ సిటీ, గోల్కొండ వాల్డ్ సిటీ లోపలికి బయలుదేరి వెళ్ళేవారు. గోల్కొండ ఫోర్టు చాలా స్ట్రాటజిక్గా అది దాని పొజిషన్ ఉండేది. ఎక్కడుండేది? ఈ ట్రేడ్ రూట్ ఉండేది చూడండి, సూరత్ టు మచిలీపట్నం. సో అది స్ట్రాటజికల్గా ఉండేది కాబట్టి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో జెమ్ స్టోన్స్ అవనివ్వండి, పర్ల్స్ అవనివ్వండి, మీరు అందరూ వినే ఉంటారు హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ పర్ల్స్ అని. ఎందుకు? పర్ల్స్ ఇక్కడ కల్చర్ అయ్యేవి కాదు కదా. దేనికి వచ్చేవి ఇక్కడికి? బోరింగ్కి వచ్చేవి. బోరింగ్ అంటే ఆ సన్న గుచ్చి దాన్ని రంధ్రం చేసేవారు. ఆ బోరింగ్ పనికి హైదరాబాద్ వచ్చేవి. సో అలాగా క్యాపిటల్ ఆఫ్ పర్ల్స్, పర్ల్ సిటీ అని పేరు వచ్చేసింది. ఈ బస్రా నుంచి వచ్చేవి ఈ పర్ల్స్. సో ఈ ట్రేడ్ రూట్లో ప్రెషియస్ జెమ్స్, పర్ల్స్ అండ్ యాజ్ ఇట్ ఈస్ గోల్కొండ డైమండ్స్ వరల్డ్ ఫేమస్ ఇవి. మీరందరూ కోహినూర్ గురించి వినే ఉంటారు. కోహినూర్ డైమండ్ ఎక్కడిది? గోల్కొండ రీజియన్ది. ఈ ఇంపార్టెన్స్ ఆఫ్
గోల్కొండ వాజ్ ఆల్సో ఫర్ డైమండ్స్. దాన్ని డైమండ్ క్యాపిటల్ అనేవారు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ డైమండ్స్ ఎక్కడైతే వచ్చాయో అవంతా గోల్కొండ రీజియనే. గట్లనే గియాల యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ డూపర్ ప్రోగ్రాంలు ఏంటివి గవిటి కోసం కూడా తెలుసుకుందాం. అవేంటియో చూద్దాం పండ్రి. ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా స్టోలెన్ సినిమా, ఉదయం 11 గంటలకు సినిమా పాటలతో సినీ గీతాలు కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది ఫులాన్ ఎనర్జీతో సాగిపోయే మన లేడీ స్పెషల్ మస్త్ మజా కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం వింత ఇల్లు సంతగోళ సినిమా, శరత్ బాబు, చంద్రమోహన్ గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో పత్తి పంటలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి డాక్టర్ ఎం రాజేశ్వర్ నాయక్ గారు వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగడి కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు టెలిఫిలిం. రాత్రి 8 గంటలకు మంచి మంచి హాస్యభరితమైన సీన్స్ తో మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించే ప్రత్యేక కార్యక్రమం నవ్వు నవ్వించు. రాత్రి 8:30 సైబర్ క్రైమ్ సిరీస్ లో భాగంగా సైబర్ క్రైమ్స్ భద్రత గురించి అవగాహన కార్యక్రమం. ఈ రోజు రాత్రి సినిమాలో మూగ వాణిపగ సినిమా, మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజు రాత్రి 9:30. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు: ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30, రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక గివి ఇవాళ నేను తీసుకొచ్చిన జబర్దస్త్ ముచ్చట్లు చూసిండ్రు కదా, మీకు నచ్చినాయా? సరే, అయితే మరి ప్రోగ్రామ్ స్టార్టింగ్లో అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు నేను చెప్తా అన్నట్టు. ఇంతకీ ప్రశ్న ఏంది మళ్ళీ ఒకసారి చెప్తా. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అనేది ప్రశ్న. వాటికి సంబంధించిన ఆప్షన్స్ మళ్ళీ చెప్తా. ఏ, పూజా సామాగ్రి సరిగ్గా లేకపోవడం వల్ల. బి, పూజలు చేయడం వల్ల సమయం వృధా అవుతుంది. సి, మనసులోని ఏకాగ్రత లోపించడం వల్ల. ఆచారాలు అన్నీ నటన మాత్రమే అని నమ్మడం. అలాగే డి, మతం పైన నమ్మకం లేకపోవడం. ఇక దీనికి సరైన సమాధానం మనసులో ఏకాగ్రత మరియు భక్తి లేని ఆచారాలు కేవలం నటన మాత్రమే. ఇక మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా. అంతేకాదు, ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన సలహాలు సూచనలు ఏవైనా సరే మీరు హాయిగా programs.ddyadigiri@gmail.comకి మెయిల్ చేయండి చెప్తా. అట్లనే రేపొద్దుగాలు వచ్చే మార్నింగ్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు జరంత పాయిలం.